దీపావళి అని ఒక తెలుగు సినిమా మన ఈటీవీ విన్ యాప్లో కనపడింది. మొన్న ఆగస్టు 29 నుంచి స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. చూస్తే అంటే టైటిల్స్ చూస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్ అని పడింది. అబ్బా, స్రవంతి రవికిషోర్ చాలా పాపులర్ ప్రొడ్యూసర్ కదా, మంచి సినిమాలు తీస్తాడు కదా అని చూస్తే ఓపెనింగ్ షాట్ చూస్తే అర్థమైంది తెలుగు సినిమా కాదు, ఇది తమిళ డబ్బింగ్ సినిమా అని. అబ్బా, డబ్బింగ్ సినిమానా అనుకున్నాం. దానికి తోడు ఈ సినిమా టైటిల్స్లో అంటే చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రజెంట్ దీన్ని పంపించారని అర్థమైంది. ఏదో డాక్యుమెంటరీ, ఇక తమిళ్ అంటే కొంచెం ఇలాంటి సినిమాలు డాక్యుమెంటరీగా రా అండ్ రస్టిక్గా ఉంటాయి, మనం ఆడ చూద్దాంలే అనుకున్నా. ఓపెనింగ్ షాట్లోనే కొద్దిగా డార్క్గా ఉంది, కొంచెము మనం చూడలేంలే అనిపించింది. తర్వాత ఇంకా 2 గంటలే ఉంది కదా చూసేద్దామని ఒక అరగంట పాటు చూశాను. మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. సింపుల్ స్టోరీ. దీపావళికి ఒక చిన్న పిల్లోడికి వాళ్ళ తాత బట్టలు కొనిస్తా అని మాట ఇస్తాడు. ఇంకా అదే సినిమా. ఆ బట్టలు కొనిచ్చాడా లేదా, దీపావళి పండగ చేసుకున్నారా లేదా అనేది సినిమా టైటిల్ జస్టిఫికేషన్ జరిగింది. ఒక క్యారెక్టర్ ఉంది తెలుగు సినిమా డబ్బింగ్ సినిమాలో మనం చూసాం, అతని పేరు తెలియదు, అతను ఉన్నాడు. అతను ఒక్కడే తెలిసిన ముఖం, అందరూ కొత్త వాళ్ళే. అంత రియల్ లొకేషన్స్లో ఎక్కడ మధురై చుట్టుపక్కల పల్లెల్లో తీశారు. మనకు తెలుగు నేటివిటీ కోసం తిరుపతి పక్కన అని చెప్తారు అంతే. ఇక డబ్బింగ్ బాగుంది, ఆ స్లాంగ్ తిరుపతి చిత్తూరు స్లాంగ్ బాగుంది, కానీ పాటలే సూట్ అవ్వలేదు బ్యాక్గ్రౌండ్లో. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్తో పాడించినట్టున్నారు. ఆ పాటలు కొంచెం భయంకరంగా ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి అవి. ఇక ఆ యాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతనిది ఒక స్టోరీ. అతను మటన్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. దీపావళికి కొత్తగా మటన్ షాప్ పెట్టుకోవాలని అతని కోరిక, అతనిది ఒక స్టోరీ. ఇంకొకటి, ఒక 2 లవర్స్ ఉంటారు, దీపావళికి పారిపోయి పెళ్లి చేసుకోవాలని వాళ్ళది ఒక స్టోరీ. ఇంకొక 4 దొంగలు ఉంటారు, వాళ్ళు దీపావళికి అందరు పండగలో ఉంటే దొంగతనాలు చేసి సెటిల్ అయిపోవాలని వాళ్ళది. సో 4 కథలు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. అంటే మెయిన్ స్టోరీ తాత మనవళ్ళదే, ఒక చిన్న బుజ్జి మేకపిల్ల వాళ్ళదే సినిమా మెయిన్ స్టోరీ. ఇంకా మిగతా 3 ఉపకథలు ఆ మెయిన్ కథకి లింక్ అయి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి గంట సినిమా అయ్యాక పర్లేదు, బాగానే ఉంది. బట్ ఏమంటే మైనస్, మనకు సినిమా ఓపెనింగ్ షాటే ఇంట్రెస్ట్ కోసం ప్రీ క్లైమాక్స్ సీన్తో ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారనమాట, 2 రోజుల ముందు నుంచి ఏం జరిగింది అనేసి. సో మనం ప్రీ క్లైమాక్స్ ముందే చూసేసాం కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నా మనకు ప్రీ క్లైమాక్స్ తెలుసు కాబట్టి, ఎంత జరిగినా ప్రీ క్లైమాక్స్ చేరాల్సిందే కాబట్టి సో అంత ఎక్సైటింగ్ అనిపించలేదు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక అరగంట పాటు క్లైమాక్స్ ఉంది. ఆ పోర్షన్ మాత్రం మంచిగా అనిపించింది. అంటే మనకు తెలియదు కదా ఏం జరుగుతుంది తర్వాత అనేసి. సో అక్కడంతా చాలా, అంటే ఇక ఈ రోజుల్లో కూడా ఇంకా మానవత్వం ఉంది, మంచి మనుషులు ఉన్నారు అనేది క్యారెక్టర్ ఒక్కొక్కటి బిహేవ్ చేస్తున్న క్యారెక్టర్లు చూస్తే మంచిగా అనిపిస్తుంది. మంచి ఫీల్ కూడా వచ్చింది నాకు. ఓవరాల్గా సినిమా అంతా చూశాక 2 గంటలు అరే అనవసరంగా నేను వద్దనుకోని ఉంటే మంచి ఫీల్ గుడ్ సినిమా మిస్ అయ్యి ఉండేవాడిని అనుకున్నా. సో చాలా మంచిగా అనిపించింది. సినిమా స్టార్టింగ్లో కొంచెం చూడలేమేమో ఈ కష్టాలు బాధలు, మన బాధలే మనకు ఎక్కువ ఉన్నాయి, ఈ కష్టాలు ఏం చూస్తాంలే అనుకున్నాను. కానీ సినిమా అంతా అయిపోయాక కష్టాలు తాత్కాలికమే, టెంపరీ, మంచి రోజులు అందరికీ వస్తాయన్న ఫీల్తో సినిమా ముగిసింది. కాబట్టి నాకు కూడా మంచిగా అనిపించింది చూశాక. సో అందుకే రికమెండ్ చేద్దామని ఈ వీడియో. సో ఈటీవీ విన్లో ఉంది దీపావళి అని, తమిళ డబ్బింగ్ అయినా కానీ బాగుంది. చాలా రియలిస్టిక్గా, చాలా సింపుల్గా, చాలా బాగా తీశారు. డైరెక్టర్ ఎవరో కానీ అంత కొత్త వాళ్ళే, ఒకే ఒక తమిళ యాక్టర్ ఉన్నాడు అంతే. ఇక మిగతా అంత కొత్త వాళ్ళే, అందరూ లోకల్ యాక్టర్లు ఉన్నట్టున్నారు. చాలా బాగా చేశారు. డబ్బింగ్ కూడా బాగుంది, తెలుగు డబ్బింగ్ కూడా, ఒక పాటలు తప్పిస్తే. సో ఖచ్చితంగా చూడండి, ఇంటిల్లి పాది కూర్చొని చూడవచ్చు, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు. 6 to 60 years హ్యాపీగా చూడమని చెప్తాను. సో ఈటీవీ విన్ యాప్లో ఉంది, 2 గంటల సినిమా దీపావళి. సో డోంట్ మిస్, వాచ్ ఇట్. నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. మంచి ఫీల్ గుడ్ మూవీ. అంటే మరీ ఎక్కువ ఎమోషన్ లేదు, ఎక్కువ కామెడీ లేదు, ఏది ఎక్కువ లేదు, అన్ని సమపాలలు ఉంది. హాయిగా వెళ్ళిపోతుంది సినిమా, చాలా బాగుంది. ఓకే, బాయ్.